హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్మునీలో చూశారు కదండి. ఇటు మినప్పప్పు కాదు పెసరపప్పుతోనే కాకుండా కాల్చిన ఈ దిబ్బ రొట్టి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమండి. ఇక మా అబ్బాయి యూఎస్ నుండి వచ్చిన వెంటనే ఈ రొట్టె కాల్చమన్నాడు. అడికంటే ఇది ఎక్కడ దొరకదంటే ఈ కమ్మటి ఈ బొబ్బ రొట్టి కాల్చానండి. ఇది బొబ్బర్లతో తయారు చేస్తాం. దీనికోసం బొబ్బర్లు 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఇది ఈ పప్పు అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లోనే దొరుకుద్ది. గింజలు అయితే ఇలా ఉంటాయి. పప్పులా పప్పులా కొనుక్కొని తెచ్చి నేను 2 గ్లాసులు పప్పు నానబెట్టానండి. 2 గంటల ముందు 2 గ్లాసులు పప్పు నానబెట్టి కొంచెం ఇలాగా చేతితోటి పిసికేస్తే పొట్టు వచ్చేస్తుంది. అలాగని పూర్తిగా తీసేయకూడదండి. కొంచెం అక్కడక్కడ ఉంటేనే బాగుంటుంది. ఇలా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను 2 గ్లాసులు చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు పప్పు నానబెట్టాను. అదే 1 గ్లాసు బియ్యము, కడిగిన బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం, కడిగి ఆరబెట్టిన బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని సన్నని నూకలా చేసుకోవాలన్నమాట. సన్నగా ఉంటుంది నూక. దీంట్లో పిండి కూడా ఉంటుంది కొంచెం. ఆ పిండితో పాటే రొట్టి కాల్చేసుకోవచ్చు. లేదు మనకి పిండి అవసరం లేదు అంటే జల్లించుకొని కాలుస్తే రొట్టి ఎక్కువ కరకరలాడిపోద్ది అన్నమాట. ఇలా పిండితో పాటు కలిపేసుకుంటే కొంచెం మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు అలాగా నూక ఆడేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనండి. ఇప్పుడు 5, 6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచీల అల్లం ముక్కలు, అలాగే 5, 6 ఎండుమిరపకాయలు వేసి మనం కొంచెం బొబ్బరపప్పు కొంచెం వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది అల్లము, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ నలిగేటట్టుగా మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకొని చక్కగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుంటే ఈ అల్లము, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా నలుగుతాయి అన్నమాట. చక్కగా నలిగిపోయిన తర్వాత మెత్తగా రుబ్బిన తర్వాత తీసేసి దేంట్లో అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ వరినూక వేసుకున్నాం కదండి, బియ్యం రవ్వ, అందులోకి ముందు ఇది వేసేసుకోవాలి. ఆ తర్వాత మిగతా పప్పును కూడా ఎక్కువ నీళ్లు చేయకుండా చక్కగా నురుగులాగా రుబ్బుకోవాలన్నమాట. సోయిలా వస్తుంది. అలా పప్పు అంతా రుబ్బుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట నాననివ్వాలి. నానిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు, మీడియం సైజువి 2, 3 ఉల్లిపాయలు తరుగు తీసుకొని మొత్తం కలుపుకోవాలండి. అవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకొని మనం సిల్వర్ కళాయిలో వేసుకుంటే, ఇలా అల్యూమినియం కళాయిలో వేసుకుంటే రొట్టి బాగా కాలుతుందండి. అలా కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు వేరుశనగ నూనె వేసుకున్నాను. మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. అంటే వేరుశనగ నూనె వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది. వేసుకొని 2 పెద్ద గరిటెలతోటి పిండి వేసుకొని మీకు ఏ మందం కావాలంటే ఆ మందంలోని దళసరిగా మందంగా ఉండాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకోవాలి. పలచగా ఉంటే నచ్చుతుంది అనుకుంటే కొంచెం తక్కువ పిండి అయినా వేసుకొని ఇలాగ మూత పెట్టుకొని 2 వైపులు ఎర్రగా కాల్చుకోవాలండి. దీనికి ఏ చట్నీ అవసరం లేదండి ఈ రొట్టెలకి. అలాగా డైరెక్ట్గా కారంతోనే కాల్చాం కనుక ఈ కారం బొబ్బరి రొట్టి చాలా చాలా బాగుంటుందండి. ఇలా తీసుకొని అలాగే మిగతా పిండిని కూడా మనం రొట్టెల్లో కాల్చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు కాల్చుకోవాలి. నేను రుబ్బుకున్న ఈ పిండి అన్నిటికీ నాకు 6 రొట్టెలు అయ్యేవండి. ఓకేనండి. ఇలాగ రొట్టెలన్నీ కాల్చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే చట్నీ అయితే ఏం అవసరం లేదు. కానీ నా దగ్గర పల్లి చట్నీలు ఉన్నది, వేరుశనగ పలుకుల చట్నీ చేశాను. దానితోని సర్వ్ చేసుకున్నాను. రెగ్యులర్గా చేసుకునే మినపప్పు, పెసరపప్పుతో రొట్టి కాకుండా ఇలా బొబ్బర్లతో కూడా దిబ్బ రొట్టి కాల్చుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే ఈ రొట్టి రుచిని ఒక్కసారి తింటే మర్చిపోలేము. అంత కమ్మటి రుచితో ఉండే ఈ బొబ్బర్ల కారం రొట్టి మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.